సూర్యాపేట మండలము జాడత్తండ గ్రామ పంచాయతీ లాల్తండకు సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్పై గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు ఆరోపణలు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని తన సొంత భూమిగా ఆక్రమించుకొని తో పాటు అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. అసలు పిల్లలు కూడా లేరు. పిల్లలు లేకున్నా కూడా ఆమె సొంతగా వేరే వాళ్ళకు గుడ్లు పంపిణీ చేస్తుందని ఆరోపణ చేస్తున్నారు. మన దగ్గర అంగన్వాడీ మేడం గారు, చెప్పండి మేడం, మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మీ సొంత భూమిగా మీరు కబ్జా చేస్తున్నారు ఆరోపణ వస్తుంది. అనేది చూస్తున్నారు. నేనా సార్ 90లో ఈ గవర్నమెంట్ ఫ్లాట్లు వచ్చినాయి. ఆ ఫ్లాట్లో 39 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్కలే రాములు 2 కబ్జా చేసిండు, ఈరమ్మ 3 కబ్జా చేసింది, ఇంకోటి పెద్ద లింగ ఆయన ఒకటి, బిక్య నాగు ఆయన ఒకటి కబ్జా చేసిండు, ఈ చక్రు ఆయన ఒకటి కబ్జా చేసిండు. ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేయడం వేరు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఉండి నువ్వు కబ్జా చేసినావని నీ మీద ఆరోపణలు వస్తున్నాయి. దాని మీకు ఆ భూమి ఏదైతే మీరు నిన్న చదువు చేసి పునాది దిగపోయారో మీకు ఏమి ఉన్నాయి? ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా ఉన్నాయేమన్నా? మీకు ప్రభుత్వం నుంచి పత్రాలు ఉన్నాయి సార్. ఏమున్నాయి మీకు? పట్టా ఇచ్చారా? ఇచ్చిర్రు సార్. పట్టా ఇదమ్మా. పట్టా మా బాబు మీద, మాకు ఇల్లు లేదు సార్. ఈడ అసలు ఇల్లు లేదు, స్కూల్ లేదు, ఏం లేదు. అయితే గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళందరూ ఒక్కొక్కటి ఉంచుకుంటే ఇది కూడా నాకు మా బాబు ఏ కబ్జా లేదు, ఏం చేయలేదు. నా మీద కుట్ర. మీకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది అంటారు కదా, ఏ సంవత్సరంలో పట్టా ఇచ్చింది? ఎవరు ఇచ్చారు పట్టా? 93 నుంచి 30 సంవత్సరాల నుంచి ఆ ఫ్లాట్ ఉంది. మొన్న బునాది తీపిచ్చినా వాళ్ళు గొడవకు వచ్చిర్రు, కావాలని వచ్చిర్రు. ఇప్పుడు గ్రామ ప్రజలు ఏమంటున్నారు అంటే, తండావాసులు ఏమంటున్నారు అంటే, అక్కడ ఒక దేవత ఉంది, దేవత ఇప్పుడు పండగ చేసుకుంటాము, అదే దానికి సంబంధించినటువంటి పక్కన ఉన్న భూమి ఎవరో ఒక వాళ్ళు వచ్చి దీన్ని కబ్జా చేస్తే అంగన్వాడీ టీచర్ కూడా మాకు సపోర్ట్ చేసింది, అది ప్రభుత్వ భూమిని చెప్పింది. తీరా చూస్తే మాత్రం ఇప్పుడు ఆ భూమిని ఆమె ఆక్రమించడం జరిగిందని చెప్తున్నారు. మీరే పట్టా ఉందంటారు. మరి పట్టా ఉన్నాక మీరు ఎందుకు భయపడుతున్నారు? నేనేం భయపడట్లేదు సార్. మాది ఆడ పట్టా ఉంది, నేను భయపడట్లేదు. ఆడ నాకు ఇల్లు కావాలి, నాకు ఇల్లు లేదు, స్కూల్ లేదు, ఏం లేదు. అయితే ఒక రూమ్ వేసుకుందాం, ఇల్లు ఈడ స్కూలు రెంట్కుందాం, స్కూల్ బిల్డింగ్ లేదు, ఏం లేదు. ఆడ నా జాగలా నేను ఇల్లు కట్టుకుంటుంటే నువ్వు ఈడ కట్టేది ఎక్కడిది, నువ్వు ఆడ నుంచి వచ్చినావు, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చినావు, 10 రోజులే నీకు ఈడ టైము, 10 రోజుల నుంచి నీకు తీపియాలి, ఈ నుంచి వెళ్ళిపోవాలి అని వాళ్ళే అన్నారు సార్. అయితే ఎల్లగొట్టురు, ఎట్లా ఎల్లగొడతారు? నేను 99 నుంచి నేను జాబ్ చేస్తున్నా, 500 నుంచి చేస్తున్నా, ఎట్లా ఎల్లగొడతారు అని నేను మంచి చేసిన. పాలు ఇస్తున్నా, గుడ్లు ఇస్తున్నా, అన్నం పెడుతున్నా, బాలామృతం ఇచ్చిన, మురుకులు ఇస్తున్నా, గర్భిణీ వాళ్ళకి, బాలింతలకి, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఫుడ్ ఇస్తున్నా, 7 నుంచి 3 వాళ్ళకు బాలామృతం, 16 గుడ్లు ఇస్తున్నా, అందరికి ఇస్తున్నా సార్. ఎవరికి ఇవ్వండి, సంతకాలతో సహా నేను ప్రూఫ్ చేస్తాను. ఎంతమంది పిల్లలు మీ దగ్గరకు వస్తున్నారు రోజు? ఇప్పుడా సార్ 8 మంది. అయితే నా దగ్గర 5-6 వస్తున్నారు. అంగన్వాడీ టీచర్ చెప్పేది ఏంటంటే, నా మీద మొత్తం కూడా వచ్చే మొత్తం ఆరోపణలే, ఎందుకంటే ఇక్కడ కావాలనే కొంతమంది నా మీద కక్ష కట్టడం జరిగింది. ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో నేను కబ్జా చేయలేదు, నాకు ఆల్రెడీ ప్రభుత్వం పట్టా ఇచ్చింది, పట్టాకు సంబంధించిన కాగితాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ స్కూల్ జరుగుతున్నటువంటి ఆరోపణలు ఏదైతే నా మీద ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ అవాస్తవం. ఖచ్చితంగా నా దగ్గర ఒక 7 మంది పిల్లలు వస్తున్నారు. ప్రతి నిత్యం కూడా వాళ్ళకు కావాల్సినటువంటి గుడ్లు కానీ లేకపోతే బాలమృతం కానీ అన్ని ఇస్తున్నారు. ఈ ఆరోపణలు మాత్రం కొట్టిపారేస్తుంది.